నీతిమంతులకి ఏముంది? నీతిమంతులకి నిత్య జీవం, ప్రతిఫలం, దేవుడిచ్చే ప్రతిఫలం. చిన్నవారిలో ఎవరికి ఏది చేసినా కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఆ ప్రతిఫలం ఏదంటే ఇదిగో నిత్య జీవం, నిత్య జీవం, నిత్యము ఉండే జీవితం, నిత్యము ఉండే జీవితం. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామంటే ఈ రోజు ఉంటే రేపు లేదు, ఈ రోజు ఉంటే రేపు లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి లాంటి జీవితం అంది. ఈ రోజు ఉన్నవారు ధనవంతుడైనా దరిద్రుడైనా ఎవరు రేపు ఉండలేకపోతున్నారు. అంటే కాలములు, సమయములు మన చేతులు లేవు, ఆయుష్ మన చేతులు లేదు. ఎందరో ధనవంతులు మనకంటే గొప్పవారు కాలగర్భంలో కలిసిపోతున్నారు. కానీ ఈ రోజు సజీవ సంఖ్యలో మనం ఉన్నామంటే అదే దేవుని కృపని మనం మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక దేవుని పని చేస్తే ఖచ్చితంగా మనకి ఏమిస్తారంటే నిత్యము ఉండే ఆ జీవాన్ని మీకు ఇస్తానంటున్నాడు. నిత్యము ఉండే జీవం. అక్కడ ఏడుపు లేదు, పండ్లు కొరకట లేదు. యుగ యుగాలు హ్యాపీగా పరలోకమున్న తండ్రితో కలిసి జీవించే గొప్ప భాగ్యం. ఏదేనులో ఆదాము హవ్వలు కోల్పోయారు. ఆ భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తానంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి ద్వారా ఆ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద అల్పులైనా లేకపోతే ప్రభు పేరట వస్తున్న వారికి మనం ఏదో ఒక విధంగా మనము ఆతిథ్యం చేసే వారికి ఉండాలి, వారిని చేర్చుకునే వారికి ఉండాలి. అలా చేర్చుకుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు నేను నిత్య జీవం ఇస్తానంటున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు.